బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథ ఏ విన్నారా. మళ్ళీ అబ్బో జ్వరం ఎక్కువగా ఉంది. ఏదా నోరు నేను పొడుగు అనుకున్నా అక్కల. హలో అంటే నీ పళ్ళు తోవడానికి నేను ఎంబీబీఎస్ FRCS లండన్ అంతేకాకుండా ABDB CBDD XD YD ZD చేశాను అనుకుంటున్నావా ఏంటి? నా డిగ్రీలు ఇవన్నీ రాత్రి కళ్ళకి వచ్చేసాయి. మరి లేకపోతే తెరువు. అరే ఈ నాలుకేంటో ఒక రకంగా ఉంది బాబాయ్. ఎలా ఉంది? ఏది నన్ను లేదు లేదు అయిపోయింది చూపించేసాను ఒకసారి రే. ఈ మధ్య చాలా మంది లిప్స్టిక్ వేసుకుంటున్నారు కదా, నేను టంగ్ స్టిక్ వేసాను. టంగ్ స్టిక్ బాబాయ్ మన చేతులు ఏమి లేదు బాబాయ్, గుండె రాయి చేసుకో. ఇలాంటి సమయంలోనే మనం నిగ్రహ శక్తిని అనేది పెట్టుకోవాలి బాబాయ్. పోగొట్టుకోకూడదు. నీకేం జరిగిందంటే అకార్డింగ్ టు జనన మరణాల లెక్కల ప్రకారం సెక్షన్ 302 602/73/345 వైజాగ్ టు ఆ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే నీకు కిడ్నీలో ఒక రాయి మీద ఒక రాయి, ఇంకో రాయి మీద ఇంకో రాయి, ఇంకో రాయి మీద ఇంకొక రాయి వచ్చి కంకర రాళ్ళు ఏర్పడటం జరిగింది. బాబాయ్ ఎప్పుడన్నా నువ్వు నడిచేటప్పుడు నీకేమన్నా సౌండ్ లాంటిది ఏమన్నా వస్తుందా? సన్నాసే వస్తుంది సౌండ్. దీన్ని మనం ఏం చేయాలంటే బైపాస్ సర్జరీ గానీ ఓపెన్ హార్ట్ సర్జరీ గానీ చేయించుకుంటే అయిపోతుంది. బైపాస్ సర్జరీ అంటే తెలుసు నాకు. బైపాస్ రోడ్డు పక్కనే కాకా హోటల్ లో కూర్చొని చేసుకునే ఆపరేషన్ బైపాస్ సర్జరీ అంటారు. మనం నా చేతిలో పని కాబట్టి ఏదో కానీ చేస్తాను. మంచి పాయింట్ అడిగావు. మొన్న నన్ను ఒక పత్రికా విలేకరు ఇలానే అడగడం చెప్పింది. చెప్పంగానే వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకో నాకు తెలియదు, మాత్రమే చెప్తా నేను. వెంటనే నేను ఏం చేశానంటే చిన్నప్పుడు బాల్యంలో వీధి లైట్ల కింద చదివేటప్పుడు ఒకటి డిసైడ్ అయిపోయా. వెంటనే నేను ఇమ్మీడియట్లీ కలెక్టర్ అయిపోదాం ఊరికి అనుకున్నా. కానీ అప్పుడు నా వయసు ఎంత 3 ఏళ్ళే, అవ్వలేకపోయా. దాని తర్వాత వెంటనే పెరిగి పెద్ద అయ్యి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వెంటనే నేను 10వ తరగతి పాస్ అవుదాం అనుకున్నా. కానీ వీలవలే. వెంటనే మళ్ళీ నేను డిగ్రీలోకి వచ్చిన తర్వాత నన్ను కొంతమంది విద్యార్థులు ప్రోత్సహించడంలోనూ వెంటనే నేను ఏం చేశానంటే వెంటనే లాయర్ లో పట్టా తీసుకుందామని చదివా. లాయర్ చదువుతూ ఈ సెక్షన్ లో ఎక్కడో అక్కడ తలనొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చీపా వీడి దగ్గర పోవడం ఏంటని MBBS చదివా. అట్టయ్యా డాక్టర్. దీన్ని బట్టి ఒకటి అర్థం అవుతుంది ఏంటో నువ్వు ఎందుకు పనికి రావని. అరే నీకు వైద్యం చేద్దామని ఇంత స్పెషల్ గా చదువుకొని ఇన్ని వైద్యాలు చేస్తాను నీకు దగ్గరకు వస్తే నువ్వేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు? అసలు నాకు రోగాలు అంటూ ఉంటే కదా, ఒకవేళ ఉన్నా కానీ నా ఫ్యామిలీ డాక్టర్ నాకు ఉన్నారు. అంటే నీకు ఏ రోగాలు లేవంటావు? ఏం లేకపోయినా కానీ ఒక మాదిరిగా ఒక నీకు ఇంజక్షన్ ఇవ్వాలి. ఇది ఏంటంటే ఇది మంచి ఇంజక్షన్. ఇది బయటకు పోతావా? నీకు ఇంజక్షన్ ఇవ్వాలి. నువ్వు మాట్లాడుకో పచ్చపచ్చకో నువ్వే చూసుకో. వెరీ గుడ్. తగ్గిపోతులే 3 రోజులు ఏం ఫీల్ అవ్వకు. ఈ పాటికి తగ్గిపోయి ఉంటాయి నీ రోగాలు సగం. అబ్బా నీకు ఇచ్చింది మామూలు వైద్యం అనుకుంటున్నావా బాబాయ్? ఇట్లాంటి వైద్యం ఇచ్చాను నీకు. ద కాస్ట్లీ ఇంజక్షన్ అయినా పని చేయట్లేదు కదా. నీకు పని చేయట్లేదా? అంత మందిపోయింది నీకు. నువ్వు ఎందుకంటే నాకే వెళ్ళా నువ్వు ఇచ్చుకున్నావు కదా. ఏం చూస్తున్నావు? ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 చీటికి మోటికి ఈ పాటలన్నీ వినపడుతున్నాయి లోపల. సరే ఇవన్నీ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావురా? ఓ నీకు తెలీదా? ఇంకా ఊర్లో టాక్ రాలేదా? ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు కదా మూర్తి గారు, డాక్టర్ గారు. ఆ డాక్టర్ కి ఇప్పుడు ఒక నర్స్ ఉందా, ఆ నర్స్ కి ఇంకో కాంపౌండర్ ఉన్నాడా, ఆ కాంపౌండర్ కి ఇంకొక అసిస్టెంట్ ఉన్నాడా, అసిస్టెంట్ కి ఇంకో అసిస్టెంట్ ఉన్నాడా, ఆఖరి అసిస్టెంట్ నేనే. అక్కడి నుంచి కొట్టుకొచ్చావా? అయితే ఇప్పుడు నేను పట్టుకుపోవడానికి వాళ్ళు వస్తారు పోలీసులు గ్యారంటీ. బాబాయ్ నీకు విషయం తెలియట్లే. తప్పు చేసేవాడికి ఎలా తప్పించుకోవాలనే ఆలోచన ముందే ఉంటది. లేకపోతే ఇద్దరం కలిసి మనం జైల్లో వంట చూసుకుందాం.
దానికైనా వంట రావాలి కదా. పోయమ్మ వంట అంటే గుర్తుకొచ్చింది బాబాయ్, అసలు ఆకలేస్తుంది. ఇప్పుడు ఈ వైద్యం అంతా వదిలేసి వంట వైద్యంలోకి వెళ్దాం. నీ పిచ్చి కాకలన్నీ బట్టి నాకు అర్థమైంది అదే. నీకు ఆకలి అవుతోంది. ఏంటి స్పెషల్ ఈ రోజు? ఈ రోజా సజ్జ సంకటి. ఈ బోర్డులో ఎవరన్నా పేషెంట్లు వస్తారు, పేషెంట్లు కాదు పోలీసులు వస్తారు. పోలీసులు ట్రీట్మెంట్ చేయండి బాబాయ్, డబ్బులు ఇరు పోలీసులు. కస్టమర్లు వచ్చే టైం అయింది, ఏదో వేళకు వండి పెడతామనే జ్ఞానం లేదు. సజ్జలతో సంకటి. సజ్జలతో సంకటి. ఓకే. అసలు సజ్జలు చాలా ప్రశస్తమైనటువంటి ఆహార పదార్థాల్లో ఒకటి. ఎందుకంటే షుగర్ బాగా కంట్రోల్ చేయాలంటే ఫాస్ట్ గా బతి చేసేది సజ్జలు. దాన్ని దేంతో చేస్తాము? పాలిష్ బ్రౌన్ రైస్ అంటారు చూడు, పాలిష్ కాంది, తెల్లటిది కాంది, దంపుడు బియ్యం అంటారే, ఆ దంపుడు బియ్యం సజ్జలతో కలిసి తయారు చేసేదే సజ్జ సంకటి. బాబాయ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయ బాబాయ్. మన ట్యాగ్ ఇది ఉండాలి బాబాయ్, మన గుర్తింపు కార్డు ఇది. సరే అలా కానీ అక్కడ బియ్యం నానబెట్టిన ఉన్నది తీసుకో. వీటిని ఏమంటారు? బ్రౌన్ రైస్ అంటారు, కొంతమంది దంపుడు బియ్యం అని కూడా అంటారు. అంటే ఏమిటి? పైన పాలిష్ చేయని బియ్యం అన్నమాట. ఇవి దాదాపు 3-3.5 గంటల సేపు నానబెట్టిన బియ్యం. అలాగే సజ్జ పిండి ఏదైతే ఉందో అది కూడా పైన ఉన్న పొట్టు అంతా పాలిష్ చేసిన తర్వాతనే దాన్ని పిండిగా మనం తయారు చేసుకోవాలి. అదంత తొందరగా జీర్ణం కాదు. అంచేత ముందు ఏం చేస్తామంటే గిన్నె తీసుకో, దీని మీద పెట్టుకో. ఒక కప్పు బియ్యానికి 4 కప్పులు నీళ్లు పడతాయి. దాంట్లో నీళ్లు పోయి ముందు ఇవి పాలిష్డ్ బియ్యం కాదు కనుక ఉడకడానికి కొంచెం సమయం ఎక్కువే పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ బియ్యం కూడా దాంట్లో వేసాయి. నిజానికి మనం తినే బియ్యంలో ఈ పైన పొట్టు ఏదైతే ఉందో దాంట్లోనే శక్తి ఎక్కువ ఉంటుంది. ఓకే, తీసే పక్కన పెట్టే. ఇది 3 వంతులు పైగా ఉడికిన తర్వాత అప్పుడు మనం సజ్జపిండి దీంట్లో వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు కూడా వేసుకో. వేసే మూత వేసి పెట్టే. సజ్జపిండి ఎలా తయారు చేసావు నీకు తెలుసా? ఏముంది చెప్పావుగా ఇందాకే. అలాగా? అదే అలాగాని నీకు తెలియాలి కదా మరి. ఏం చేయాలి? ఆ రోజు తీసుకురా ఇక్కడికి చెప్తాను. ఏమో ఇప్పుడు నాతో కొట్టిస్తా ఏంటి? కొట్టించాలి. ఏదైనా వస్తువు వండి పెట్టేటప్పుడు నాయన అంత కష్టపడితేనే కదా వాళ్ళకి నచ్చింది. డాక్టర్ అసలు నన్ను బరువులు మోస్తున్నాడు బాబాయ్. కింద ఉన్న చాటలో ఉన్నాయి సజ్జలు, తీసుకో. కొద్దిగా నానబెట్టి తర్వాత ఆరబెట్టిన సజ్జలు వేసే మొత్తం దాంట్లో. దంచు చెప్తాను, దంచు. మళ్ళీ ఇంకో వాయి వేదు కానీ నాయనా. అది ఏం పచ్చడి కాదు, అక్కడ రోకలు తీసుకో. ఓహో, రోకలతో అయితే కరెక్ట్ గా అది మరి. ఇప్పుడు దంచు. అమ్మా వెరీ గుడ్ రాబాయ్. ఇప్పుడు ఆ రోల్ తీసి చెప్తాను ముందు. ఓకే, దీని ఆ చేటలో పోసుకో. శరగర్మ అనే మాట ఎప్పుడైనా విన్నావా? పొట్టు చూడు బయటకు వచ్చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రొసీజర్ ఇది కరెక్టే. మన హోటల్ అంతా పాడు చేయకుండా నేను చెప్పి నవనీతంగా తీసుకెళ్తే ఆవిడకి ఆ చెరిగి పెడుతుంది. జాగ్రత్తగా తీసుకోవచ్చు. అర్థమైందా? అలా తయారు చేసిందే ఆ పిండి. ఆ పక్కన పెట్టి బియ్యం ఉడికాయేమో చూడు. ఉడికాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే 1-2 పొంగులు వచ్చిన తర్వాత ఆ సజ్జ పిండి ఏదైతే ఉందో దాన్ని అలా మొత్తం చల్లాలి. చాలు మూసే. అంటే ఏంటి? ఇప్పుడు ఉడుకుతున్న ఆ రాబియ్యం ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే వేడితోటి ఆ మెతుకులతో పాటు ఆ పిండి కూడా ఉడుకుతుంది. ఓహో, ఇది ఉడికేదానికి టైం పడుతుంది. నేను రౌండ్స్కి వెళ్ళి వస్తా. రౌండ్స్ అంటే నీకు తెలియదు కదా. పేషెంట్ ని పరీక్షించి వస్తా. తొందరగా అడుగు మాడిపోతే మళ్ళీ బియ్యం బాగుండదు. హలో డాక్టర్. హౌ ఆర్ యు పేషెంట్? హౌ ఇస్ యువర్ హెల్త్? నువ్వే పేషెంట్ లో వస్తావు అనుకున్నా. పర్లేదు, ఆరోగ్యంగానే వచ్చాయి. ఇగో ఇది మన జాగ్రత్త దాచిపెట్టి ఫ్రిడ్జ్ లో మన పేషెంట్ లిస్ట్. ఫ్రిడ్జ్ లో దాచిపెట్టడం కలకాలం రోగులు చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్ లోనే ఉండాలి కదా. పెడితే
అబ్బో పేషెంట్ లిస్ట్ చాలా ఉంది. మరి పెద్ద లిస్టే మంది. శంకర సూరమ్మ 101 బేబీ ఆన్ బెడ్. మంచిగా అచ్చారా 109 టుడే ఆర్ టుమారో. ఓహో ఆ స్థితికి తీసుకెళ్ళావా? మెరక వీధిలో 3 కోళ్లు, రాజుల చీటమెంట్లో నెలదప్పిన బదే, సావిడి వీధిలో ఒట్టిపోయిన బట్టావు, దుబాయ్ సచివతి ఇంట్లో 7 గొర్రెలు, కందుల మంగతారింట్లో 3 మేకలు. అసలు మనుషులు డాక్టర్ వాళ్ళైతే పశువులకి పక్షులకి నా దృష్టిలో మనుషులు జంతువులు అన్ని సమానమే బాబాయ్. ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఇంకో రకంగా చూడను, అందరూ సమానంగా చూస్తాను. ఉంచు అది లిస్ట్ జేబులు పెట్టుకో, ఇక్కడ పెట్టుకో అక్కడ సరే నెక్స్ట్ ఏం చెప్పు, ఏంటి వంట? ఏం చేయండి ఒకసారి మొత్తం వేసి చూడు, ఉడికిందేమో చూడు. స్టవ్ ఆపేసి చెప్తాను. ఆపేసావా? ఆ గిన్నెలో ఏం చేస్తాం అంటే పప్పు గుత్తిని ఇలా తిరగేసి మొత్తం అంతా నలపాలి. అంటే ఏంటి, బియ్యం సద్దపిండి 2 కలిసిపోవాలి. ఆ విస్తరాకేసున్న ప్లేట్ ఇక్కడ పెట్టుకో చెప్తా ముందు. అలాగే నేతి గిన్నె కూడా తీసుకో, పక్కన పెట్టుకో. ఆ నెయ్యి చేతికి రాసుకో ముందు. తీ ముద్ద ఒకటి చేయి కాల్పుని చేస్తా, చాలా వేడిగా ఉంది అది. అవునవును, అది నొక్కర్లే, రౌండ్ గా చేసి పెట్టి అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చేశారు అబ్బాయి. అమ్మయ్యా. ఇప్పుడు ఆ గిన్నె ఈ ప్లేట్ కూడా పక్కన తీసే, ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకో. ఉండని బాబాయ్. నెక్స్ట్ మనం చేయబోయే పదార్థం ఏంటి? గోంగూర పచ్చడి. ఆ పెద్ద బాణలో దాని మీద పెట్టుకో. కొన్ని చెప్పకుండానే చేసేస్తున్నావు నువ్వు. గోంగూర పచ్చడి అంటే మాక్సిమం అందరికి తెలుసు కావచ్చు, కాబట్టి ఈవేళ మనం వెరైటీగా చేస్తున్నాం. అదేంటంటే శ్రద్ధ సంకట్లో తినడానికి గోంగూర పచ్చడి ఎలా ఉండాలి, ఆ ప్రకారంగా ఈవేళ మనం తయారు చేసుకుంటాం. అది డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం. దీంట్లో కూడా చాలా ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. అబ్బో, చాలా సాలిడ్ ఫుడ్. కొండలు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే తిని అరాయించుకునే పదార్థం. అంటే నాలాంటి వాళ్ళు. నువ్వు నీతోటి 1/2 కిలో సజ్జలు దంపిస్తే చాలురా, కండలు కాస్త గట్టి పడతాయి. రేపైన రోజులు శుభ్రంగా నీకు వంట బాగా వచ్చింది అనుకో, సుబ్బులేశ్వరం బాగా సంతోషిస్తుంది. ముందుగా ఏమేద్దామంటే ధనియాలు వేయాలి, మిరపకాయలు వేయి చెప్తాను, ఆవాలు వేసుకో, మెంతులు కూడా వేసుకో, చక్కగా ఓ చిటికెడు పసుపు కూడా వేసి చెప్తాను. ఈ పచ్చిమిరపకాయలు విరిచేసి వేయి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేయి. మిరపకాయలు రంగు మారింది కనుక ఇప్పుడు ఆ గోంగూర వేసే దాంట్లో. కలుపు కలుపు, అయితే ఆకు మొత్తం అంతా వేగాలి కదా. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా దాంట్లో వేసేస్తున్నాం. అర్థమైందా? కలుపు, ఇప్పుడు కలుపు. వెరీ గుడ్. ఈ పచ్చడి కాస్త నిల్వ ఉండడానికి కూడా నువ్వుగా చేసుకుంటున్నాం కనుక దీంట్లో చింతపండు కూడా వేసుకుంటున్నాం. అర్థమైందా? కలుపు. ఇప్పుడు దీంట్లో అతి ముఖ్యమైన పదార్థం ఒకటి వేసుకోవాలి. ఏమిటో తెలుసు కదా? ఒక 4 స్పూన్లు ఉప్పు పడుతుంది. 1 వేసుకో, 2 వేసుకో, 3 4. ఓకే, తక్కువ అయితే మళ్ళీ మనం కలుపుకోవచ్చు, ఎక్కువ అయితే మాత్రం బాగా చేయలేము. కలుపు, ఇప్పుడు బాగా కలుపు. సరే, అది మగ్గుతుంటుంది. ఈ లోపుగా రోల్ తెచ్చి ఇక్కడ పెట్టుకో. అదే రే బాగా నలిగింది, పత్రం తీసే జాతగా. అబ్బా,
తుడిచేదండి, తుడిచే దాంట్లోకే వేయి. నువ్వు అక్కడ ఆ గిన్నె తీసుకో. వెరీ గుడ్ రా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేసి కలిపే చేతితోటి. సజ్జ సంకటితో తినాల్సిన గోంగూర పచ్చడి ఇలా ఉండాలన్నమాట. అంతే. అది తిన్న తర్వాత నువ్వే చెప్తావు. ఓకే రా, దీని ఆ పక్కన పెట్టేసి కడుక్కో చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కడుకులో ఆ సొంతకి వెళ్ళిన ఆ చివరికి వెళ్ళండి, రైట్ తిరిగితే ఆదిత్య, డాక్టర్ ఆదిత్య బాబాయ్. నేనే డాక్టర్ని, తప్పుకో తప్పుకో బాబాయ్. ఇటు కూర్చో, ఇట్రా 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 ఇటు కూర్చో, ఇట్రా. అరే ఇది కాదు, ఏం తిన్నావు? ఫ్రీగా వచ్చిందని చికెన్ తిన్నానండి. ఫ్రీగా వస్తే చికెన్ కాకపోతే నువ్వు ఇదొకటి ఫ్రీగా వచ్చిందని పెరలు దాకూడదు, అర్థమైందా? ఇది చూస్తేనేమో కడుపులో లేదు, పెద్ద డ్రమ్ములా ఉంది. నువ్వు చూస్తేనేమో మనిషిలా లేవు. పక్కింటి రంగారావు గారి పెరట్లో ఉన్న గంగిరెద్దుకు దున్నపోతు గంట కట్టినట్టు నువ్వు. సరే ఆగు, ఇప్పటికిప్పుడు ఏ వైద్యం చేస్తే బాగుంటుందంటావు? సరే ఏం దోచట, కాస్త రిలాక్స్ అవు, రిలాక్స్ పడుకో. ఈ బాడీ ఇది కాదనుకో 2 నిమిషాలు. అది పడుకోబెట్టే మొత్తానికి. పచ్చడి గొప్ప వచ్చుకోండి. ఇక్కడ కదా అక్కడ టెస్ట్. అయ్యయ్యో లేవా, పడుకుంచాలి కానీ. టెస్ట్ చేశానయ్యా, నీకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సరా? ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. క్యాన్సర్ అంటారు ఏంటండి? ఇప్పుడు క్యాన్సర్ ఒకటే కాదు, ఇది ఎందుకు వచ్చింది అడగవే? అల్సర్ రావడం వల్ల. ఈ క్యాన్సర్ అల్సర్ 2 ఎందుకు వచ్చాయి? కిడ్నీలో రాళ్ళు పట్టడం వల్ల. మరి పడ్డాయి, మరి పడ్డప్పుడు చూసుకోవాలి నువ్వు. అప్పుడప్పుడు కుడి కన్ను ఎవరో దొరుకుతుందా? కుడి కన్ను అయిపోయింది, పో పక్షవాతం దగ్గరకు వచ్చింది. శివరామచంద్ర, అల్సరు, క్యాన్సరు, కిడ్నీలో రాయి పట్టడం, పక్షవాతం, దాని తర్వాత ఎన్ని రోగాలు ఉన్నాయో ఏంటో. వీటన్నిటికి ఒకటే ఒకటి ఉంది. నువ్వు మెల్లగా రిలాక్స్ అయ్యి చెప్తా. నువ్వు పడుకున్నావు. నీకు వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఏం చేస్తావురా? అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేద్దామని కత్తి తీసి నూరుతున్నాను. కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. నువ్వు నేనేదో కడుపు నొప్పి వస్తే అల్సర్ క్యాన్సర్ ఏదో ఆడేదో బాగుతాడు. నాన్ వెజ్ ఎక్కువ ఉన్నదేనావా? ఎక్కువ ఉన్నదేనావా? ఏం కంగారు పడుకు. బాగా సలసల మరిగి నీళ్ళలో కాస్త వామ్ వేసుకుని తాగితే అన్ని రోగాలు పోతాయి. అర్థమైంది? అలాగే సారా. ఫీజు ఎవడెత్తాడు? ఫీజు చేసింది దీనికి ఫీజు కూడా ఉన్నా ఇంకా. వాయమ్మో, అని కడుపుల నొప్పి వస్తే అల్సర్ క్యాన్సర్ ఇవన్నీ చెప్పి మళ్ళీ ఫీజు నీకు ఇట్టగా దాగు చెప్తా. నీకు డైరెక్ట్ దేక్తాడే. జ్ఞానపెట్టి లేవు, ఆయన చేంజ్ చేసుకున్నాడు గోంగూర పచ్చడి అయిపోతావు. ఓహో వద్దులే అట్లయితే. అదైనా ఈ తిక్కసానాతో రోజుకో రకమైన తావు నేనే చదువుతున్నాను. నువ్వు కూడా ఎందుకు చచ్చిపోతావు అనవసరంగా. ఏ డాక్టర్ ముందు పోయి వాము నీళ్ళు తాగు. నా మాట చూసుకొని జనాలు చంపేసినట్టు నీ తిండితో జనాలు చంపేటట్టున్నావు, నేను కాదు. నేను ఇప్పుడు నీకు చెప్పలేదు అదే పద్ధతి వచ్చేవాడికి. గోంగూర పచ్చడి ప్లాట్ఫామ్ మీద ఏవో సమోసాలు మసాలా వాళ్ళు అమ్ముకుంటారు చూడు, అలా ఉన్నావు. గోంగూర పచ్చడి బాబాయ్ బాగుందా? ఎంత బాగున్నాయి ఇవి. డాక్టర్ గారు మీకు ఎంతవరకు జ్ఞాపకం ఉంది? ఎలా చేశారు చెప్తారా? సజ్జ సంకటి మనం ఎలా చేసామంటే, ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో 2 నుండి 3 గంటలు నానబెట్టిన ముడి బియ్యం, ఉప్పు వేసి 3 వంతులు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆరబెట్టిన సజ్జలు తీసుకొని రోట్లో వేసి మెత్తగా దంచుకున్న ఈ పిండిని చాటలో వేసి చెరిగితే పొట్టంతా పోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఉడుకుతున్న బియ్యంలో వేసి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత పప్పు గుత్తుతో బాగా కలిపి చేతితో ఉండలు చేసుకుంటే సజ్జ సంకటి రెడీ. అలా చేసాం అనమాట గోంగూర పచ్చడి. ముందుగా ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకుని అందులో ధనియాలు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, పసుపు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో గోంగూర వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, నానబెట్టిన చింతపండు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత రోట్లో వేసి మెత్తగా రుబ్బుకొని చివరిన ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ. అలా చేసాం. ఈ 2 కాంబినేషన్ అయితే బాగుంటది. వెరీ గుడ్. తిందామా మరి? పదా బాబాయ్, నేను వస్తున్నాను. నీకెందుకు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే
అదే ఏ కస్టమర్స్ వచ్చారా తీసుకురా. వస్తారు కస్టమర్ అయిపోతే కస్టమర్స్ వాళ్ళు వస్తారా మన హోటల్ మీదకి. అదే పద 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 ఉండు జరుగు బాబాయ్. ఉండు వచ్చిన వాళ్ళకి వడ్డించండి ఒక ఆర్ట్. బాబాయ్ నీ కస్టమర్ నాకు పేషెంట్ లా కనపడుతున్నాడు. ఏమైనా రోగాలు ఉన్నాయా నీకు? ఏం లేవు దేవుడు పెట్టు. టెస్ట్ చేద్దాం ఆగు. టెస్టింగ్ అన్ని తర్వాత ముందు రుచి చూపించు బాబు. ఎలా వాడి మాట ఏం పట్టించుకోవద్దు. బీపీ ఉంది నీకు కదా, అల్సర్ బీపీ. దానికి గోంగూర పచ్చడే ముందు వేయి. ముందు పచ్చడి మళ్ళీ వచ్చావా? నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ నొప్పి ఎగిపోయిందా? ఓపెన్ హార్ట్ సర్జరీ ఏదా? అవన్నీ చేతి కానీ ముందు వేయి. ఈ కత్తి జాగ్రత్త పెట్టుకో. డాక్టర్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? ఆ డాక్టర్ అయినా తలకాయ హీరో నీకో ముద్ద. సన్నాసి ముందుగా అలా పెట్టకూడదా? ముందు గోంగూర పత్రం ఏదో పెట్టాలరా. సరే వడ్డించు. అబ్బా వెరీ గుడ్ వెరీ గుడ్. వేయి. ఏడు అప్పుడే కడుపు నొప్పి తగ్గింది, తినడానికి అప్పుడే రెడీ అయ్యావా? నువ్వు డైలాగ్ వేస్తున్నావు నువ్వు. మంచి డైలాగ్ కంటెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఇందుకు కదా నీ కడుపు నొప్పి వచ్చింది. అసలు ముందు పచ్చడి ఎలా ఉందో రుచి చూసి చెప్పండి. గోంగూర పచ్చడి నువ్వు తినడం రావట్లేదు నాన్న నీకు. నేను ఒప్పుకోను. నా పేషెంట్ తిరగపోతే ఎవరైనా ఒప్పుకుంటారేమో కానీ కాబట్టి నాన్న బాబాయ్ చూడండి బాబాయ్. నువ్వు బయటకు రా. నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ రోజు. నీకు మాత్రం కస్టమర్, నాకు మాత్రం పేషెంట్ లేరనుకో. బయట 100 ఉన్నారు మొత్తం కోసం. సజ్జ సంకట ఎలా ఉంది? గోంగూర పచ్చడి ఎలా ఉంది? బాగున్నాయా? మిగతా హోటల్స్ అన్నిటి చోట్ల దొరికేలా మనం తయారు చేయము. ప్రతిసారి ఏదో ఒక స్పెషల్ ఐటెం తయారు చేయాలి. మీ అందరికీ నచ్చాలి. అంతకంటే కావాల్సింది ఏముంటుంది? తినండి. పాత గొడుగులు రిపేర్లు చేస్తాం, కొత్త గొడుగు ఇన్సూరెన్స్ చేస్తాం, కొత్త గొడుగులు కోవండి పెడతాం. గొడుగులమ్మా గొడుగులు రావాలి 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 రావాలి. 10 రూపాయలు రండి, 10 రూపాయలు రండి. గొడుగులు గొడుగులు 50 రూపాయలు. నీకైతే 15 రూపాయలు. 50 రూపాయలు గొడుగు 15 రూపాయలుగా. ఇవన్నీ ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిండు బాబుతే అయి ఉండాలి. గొడుగేరా అన్నిటికీ మూలం, ఈ గొడుగు లేని ఏ పని అసాధ్యం. గొడుగు కింద మాట్లాడుకుందాం ఇట్రా. ఏంటది? మెంతి కూర పప్పు. మెంతి కూర, ఆలుగడ్డ, వేపు. అది